Subscribe to Color Frames. టీ20 ప్రపంచ కప్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ దశను ముగించిన ఆయా జట్లు సూపర్ 8 కూడా కంప్లీట్ చేసుకుని సెమీస్కు చేరుకున్నాయి. 20 జట్లతో మొదలైన ఈ టోర్నీలో చివరికి 4 జట్లు మిగిలాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్కు చేరుకున్నాయి. కాగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ రేపు దక్షిణాఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతుంది. ట్రినిడాడ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. రషీద్ ఖాన్ సారథ్యంలో ఈ టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారీ పరాజయాన్ని చవిచూసి సూపర్ 8లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ను ఓడించి సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. అయితే సెమీఫైనల్లో విజయం సాధించడం అంత సులభం కాదు. దక్షిణాఫ్రికా జట్టు అంత తేలిగ్గా వదలదు. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను పరిశీలిస్తే ఆఫ్ఘనిస్తాన్ ప్రతిసారి దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒకసారి కూడా విజయం సాధించలేదు. వాస్తవానికి దక్షిణాఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పటి వరకు 2 టీ20 మ్యాచ్లు జరగగా 2 మ్యాచ్ల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది. 2010లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 59 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. 2016లో టీ20 ప్రపంచ కప్లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లోనూ ఆఫ్ఘనిస్తాన్ 37 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్లో కూడా గెలిచింది. ఇరు జట్ల మధ్య 2019లో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2023 నవంబర్లో జరిగిన రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలర్లపైన పూర్తిగా ఆధారపడుతుంది. సెమీఫైనల్ మ్యాచ్లో కూడా ఆ జట్టు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ ఫరూకీ మీదనే హోప్స్ పెట్టుకుంది. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు 159 పరుగులు చేశాడు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్. నెదర్లాండ్స్పై 59 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. 43 పరుగులు చేశాడు. ఈ 2 ఇన్నింగ్స్లు దక్షిణాఫ్రికా ఎంతగానో సహకరించాయి. సో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దళంలో మిల్లర్పై ఆధారపడుతుంది. మరి సెమీఫైనల్ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.